గర్భస్థమైనటువంటి శిశువుకి చేసేటువంటి పుంసవన సీమంతోన్నైన కర్మలు, గర్భంలో మనిషి ఉండగానే పిండంగా ఉండగానే ఆ గర్భస్థ శిశువుకి ఒక సంస్కారాన్ని ఏర్పరిచింది. అట్లా పుట్టిన తర్వాత జాతకర్మ అనేటువంటి కర్మని బోధించింది. తర్వాత నామకరణం, అన్నప్రాసన, చౌల కర్మ, ఉపనయన కర్మ, స్నాతకం, వేదవ్రతాలు, వివాహం, ఇట్లా అనేక పంచదశ కర్మల్ని బోధించింది. ఇవన్నీ కూడాను మానవుడు పునీతుడవటానికి, సంస్కృతుడవటానికి, సంస్కారి అవటం కోసం ఈ వేదం ద్వారా వేదాన్ని ఆధారం చేసుకొని ఆపస్తంభాది మహర్షులందరూ కూడాను మరి ఆశ్చర్యాయనాది ఋగ్వేదులకి ఆశ్చర్యాయన మహర్షి వీళ్ళందరూ కూడాను వేదాన్ని ఆధారంగా చేసుకొని మనందరికీ కర్మల్ని బోధించారు. ఆ కర్మాచరణ వేదముల ద్వారానే చేయాలి. ఋగ్వేదులు ఋగ్వేద మంత్రాలతో, యజుర్వేదులు యజుర్వేద మంత్రాలతో, సామవేదులు సామవేదీయ మంత్రాలతో ఆయా కర్మల్ని చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ధర్మశాస్త్రం కూడా వేదాన్ని ఆధారం చేసుకొని పుట్టింది. 6 శాస్త్రములు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని షట్శాస్త్రములు అంటారు. ఇది కాక పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇది కాక మనకి ఇంకా బ్రహ్మ గురించి ఎన్నో విషయాలని అద్వైతంగా చెప్పబడేటువంటి విషయాలను కూడా వేదం ఆధారంగా ఉపనిషత్ రూపంలో ఆ ఉపనిషత్ సారమే దాన్ని తీసుకొనే మన వాళ్ళందరూ కూడాను వేదాంతం గురించి చెప్తూ ఉంటారు.